ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు మౌనం వహించగా విపక్షాలు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలగడంపై పలు విశ్లేషణలు తెరమీదకొచ్చాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజధాని ఢిల్లీలో ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను తప్పుకుంటున్నట్టు ధన్కడ్ ప్రకటించినప్పటికీ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫేర్వెల్ స్పీచ్, ఈవెంట్ లేకుండానే ఆయన నిష్క్రమించడం పలు కోణాల్లో చర్చకు కారణమైంది. రాజ్యసభ చైర్మన్ గా ధన్కడ్ తీరును కాంగ్రెస్ సహా విపక్ష కూటమి తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అలాంటిది ధన్కడ్ రాజీనామా వార్త విపక్షానికి పెద్ద షాకే ఇచ్చింది. ఏదో జరిగింది, లోతైన కారణాలే ఉన్నాయంటూ కుట్ర కోణాలు తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సోమవారం జరిగిన రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ సమావేశాలకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారని, దీనిపై ధన్కడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. అయితే కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర మంత్రి నడ్డా తోసిపుచ్చారు. మరి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు దారితీసిన కారణాలేంటి? జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ధన్కడ్ రాజీనామాకు కారణంగా మారిందనే ప్రచారం హస్తిన వర్గాల్లో వినిపిస్తోంది. అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభ్యమైన కేసులో జస్టిస్ వర్మపై ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఈ మేరకు 145 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. అదే సమయంలో జస్టిస్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును స్వీకరించారు చైర్మన్ ధన్కడ్. ఈ నోటీసును అంగీకరిస్తున్నట్టు సభలో ప్రకటన కూడా చేశారు. దీనిపైనే అధికార పక్షం ఆగ్రహించిందని సమాచారం. విపక్షాల నోటీసును ధన్కడ్ అంగీకరించడాన్ని తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందంటున్నారు. ఈ చర్యను ఖండిస్తూ పలువురు కేబినెట్ మంత్రుల నుంచి ధన్కడ్కు ఫోన్ కాల్స్ వెళ్లాయని, ఆ తరువాత వేగంగా పరిణామాలు మారిపోవడం, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగిందనేది ఢిల్లీ సర్కిల్ స్టాక్. జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అప్పటి వరకు అధికార పక్షం నుంచి ఈ అంశంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ధన్కడ్ రాజీనామా ఆమోదం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఉపరాష్ట్రపతి సహా అనేక కీలక పదవుల ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం ధన్కడ్కు లభించిందన్న మోదీ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి 6 నెలల్లోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అయితే నితీష్ రాష్ట్రంలోనే ఉంటారని, మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జేడీయూ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్కే ప్రమోషన్ దక్కొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఆయన కూడా బీహార్కు చెందినవారే, జేడీయూ నాయకుడు. అటు నితీష్, ఇటు మోదీ షాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో పదవీకాలం ముగియకుండా రాజీనామా చేసిన 3వ వైస్ ప్రెసిడెంట్గా నిలిచారు జగదీప్ ధన్కడ్. అంతకుముందు 1969లో వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేశారు. 1987లో ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత రాజీనామా చేశారు. కృష్ణకాంత్ పదవిలో ఉండగా కన్నుమూసిన ఏకైక ఉపరాష్ట్రపతి.